పరిశుద్ధతలో ఎలా ఎదగాలి, ప్రార్థనలో ఎలా ఎదగాలి, దేవునికి దగ్గరగా రావడంలో ఎలా ఉండాలి, దేవుని వాక్య ధ్యానాన్ని ఎలా చేయాలి, ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఎవరు నీకు చెప్పరు. బయట ఎక్కడ నువ్వు చెప్పించుకోలేవు. దేవుని మందిరాల్లోనే అవి బోధించబడతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు రావాలి, దేవుని సేవకులు అందించే వర్తమానాలు మనకు ఎందుకు వినాలి అంటే, ఈ వర్తమానాలు మొట్టమొదటిగా నువ్వు స్పిరిచువల్గా అభివృద్ధి పొందడానికి, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. మొదట మనం ఆత్మలో అభివృద్ధి పొందితే అన్ని విషయాల్లో కూడా ఏమవుతాం, మనం అభివృద్ధి పొందాం. ఆది నుండి దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన మనందరం కూడా ఏం పొందాలని చెప్పండి, అభివృద్ధి పొందాలనే కదా. స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. మనలో ఏ ఒక్కరమైనా పాడైపోవాలని కానీ, లేదా ఇబ్బందుల్లోకి నెట్టివేయబడాలని కానీ, శ్రమంలో కూరుకుపోవాలని కానీ, నాశనం అయిపోవాలని కానీ, వైఫల్యంలో అలా బ్రతికి నరకానికి పోవాలని దేవుడు ఎప్పుడైనా ఆశించాడా? ఆయన ఆశ అది కాదు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదేను తోటలో పెట్టగానే దేవుడు వారిని ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడి, దేవుడు ఒక వాగ్దానంతో కూడిన ఆజ్ఞనిచ్చాడు, మీరు అభివృద్ధి పొందండి, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, నా ప్రెజెన్స్ మీతో ఉంది కనుక నన్ను ఉపయోగించుకోండి, మీరు అభివృద్ధి పొందడానికి నన్ను ఉపయోగించుకోండి, నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ఏది కావాలో అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీ నుండి నాకు కావాల్సిందంటూ ఏదైనా ఉన్నాయంటే మీరు నాతో సహవాసం చేయండి, నాతో చక్కని సత్సంబంధాన్ని మీరు కలిగి ఉండండి. Download ShareChat.